మీ గర్జన కోసం ఎదురు చూస్తున్నామంటూ బాలయ్యపై ఎన్టీఆర్ పోస్ట్. బాలబాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ నందమూరి కళ్యాణ్ రామ్ సైతం రేర్ పోస్ట్. ఒక్క పోస్ట్ తో మొత్తం క్లారిటీ ఇచ్చేసిన నందమూరి స్టార్ బ్రదర్స్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఊహించని విధంగా గాయాల బారిన పడ్డారు. గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నటువంటి ఎన్బికే 111 షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా కాలు స్లిప్ అయి బాలయ్య కింద పడ్డారు. దాంతో ఆయన కండరాలు చిట్లాయి. వైద్యుల సలహా మేరకు మైనర్ సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని గోపీచంద్ మల్లేని తెలిపారు. అయితే బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఎన్బికే 111 షూటింగ్ లో బాలయ్య గాయపడ్డారనే వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలబాబాయ్ త్వరగా కోలుకోవాలి, మీరు త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను, మీరు ఫుల్ ఫామ్ తో తిరిగి గర్జించడం చూడాలని ఎదురు చూస్తున్నాను అని తారక్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు. నందమూరి కళ్యాణ్ రామ్, నారా రోహిత్, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వేర్వేరు పోస్టులు పెట్టారు. బాబాయ్, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీకు అత్యంత ఇష్టమైన పని చేయడానికి మీరు అతి తక్కువ టైంలోనే తిరిగి యాక్షన్ మోడ్ లోకి వస్తారని నాకు నమ్మకం ఉందని కళ్యాణ్ రామ్ పోస్ట్ చేశారు. కాకినాడలో సినిమా షూటింగ్ లో గాయపడిన మావయ్య నందమూరి బాలకృష్ణ గారిని ఫోన్ లో పరామర్శించాను. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నాను. బాలమావయ్య త్వరగా కోలుకోవాలని, యథావిధిగా షూటింగ్ లో పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నానని నారా లోకేష్ ట్వీట్ చేశారు. బాలమామ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, సినిమా పట్ల మీకున్నటువంటి అంకిత భావం, నిబద్ధత నిజంగా సాటి లేదని, త్వరగా కోలుకోండి అని నారా రోహిత్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. నందమూరి అభిమానులు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు బాలకృష్ణ వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అబ్బాయి ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేయడం అందరూ ప్రత్యేకంగా భావిస్తున్నారు. అయితే నందమూరి అభిమానుల్లో బాలయ్యకు ప్రత్యేకంగా, జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉండొచ్చు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉండొచ్చు. కానీ ఆ రెండు వర్గాలను మించి ఈ ఇద్దరిని ఉమ్మడిగా ఇష్టపడేటువంటి అభిమానుల సంఖ్య ఎక్కువగా అంటే అతిశయోక్తి కాదు. బాబాయ్ అబ్బాయి కలిసి కనిపించినా, ఒకరి కోసం ఒకరు నిలబడినా, ఒకరి గురించి ఒకరు పాజిటివ్ గా మాట్లాడినా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ముఖ్యంగా బాలయ్య మీద తారక్ చూపించేటువంటి ప్రేమ, గౌరవం ప్రత్యేకమైనవి అని కూడా బాబాయ్ కోసం ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉంటాడు తారక్. ఇప్పుడు ఇలాంటి సందర్భమే మళ్ళీ వచ్చింది. గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో బాలయ్య యాక్ట్ చేస్తున్న కొత్త మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగి నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణ గాయపడ్డారు. అయితే వెంటనే బాలయ్యను సమీపంలోని హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందించారు. గాయం చిన్నదే అని, పెద్ద ప్రమాదం ఏమీ లేదని అంటున్నారు. బాలయ్య గాయపడి హాస్పిటల్లో చేరారని తెలియగానే నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బాలయ్యను బాలబాబాయ్ అని సంబోధిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని, తన ఆరోగ్యం బాగుండాలని, ఎప్పట్లాగే ఆయన మళ్ళీ గర్జించాలని ఆకాంక్షించారు తారక్. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య త్వరగా కోలుకోవాలని పోస్ట్ పెట్టాడు. ఒకప్పుడు బాలయ్య, తారక్ ఎంతో సన్నిహితంగానే ఉండేవారు. కానీ మధ్యలో ఎందుకో తెలియదు కానీ గ్యాప్ వచ్చింది. ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ బాలయ్యను గౌరవిస్తూనే ఉంటారు. ఇటీవల తారక్ రాజకీయ అరంగేటం గురించి వార్తలు వచ్చినప్పుడు కొందరు ఫ్యాన్స్ అతన్ని తక్కువ చేసి మాట్లాడడం, కించపరిచేలా పోస్టులు పెట్టడం చేశారు. అలాంటి వాళ్లకు తారక్ పోస్ట్ ఇప్పుడు చెంపపెట్టు లాంటిదేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా ఇక్కడ నందమూరి కుటుంబంలో రెండు వర్గాలుగా ఉన్నాయి. అంటే ఇక్కడ నందమూరి కళ్యాణ్ రామ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒకవైపు అయితే, బాలకృష్ణ రిమైనింగ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకవైపు అని కూడా గతంలో చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో, వార్తల్లో ఎప్పటికప్పుడు న్యూస్లు వస్తూనే ఉన్నాయి. తారక రత్న చనిపోయినప్పుడు కూడా మేజర్‌గా ఇలాంటి ఇష్యూనే బయటపడింది. అండ్ దాని తర్వాత ఒక క్లిప్పింగ్ కూడా వైరల్ అయినటువంటి సిట్యుయేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్ అవన్నిటిని కూడా చెక్ పెడుతూ అండ్ దాని తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీలోకి అడుగు పెట్టబోతున్నారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ మామయ్య తర్వాత నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ అంటూ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే లేటెస్ట్‌గా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి చాలా మంది ఇంకొక వర్గం ఎవరైతే బాలయ్యకి సంబంధించినటువంటి వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా రోజుల నుంచెల్లి నెగెటివ్ కామెంట్స్ చేయడం, దాని తర్వాత ఇలాంటి రకరకాలైనటువంటి బ్యాక్ బిచ్చింగ్ ఇవంటి కూడా చేశారు. బట్ వాటన్నిటికి కూడా చెక్ పెడుతూ అంటే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఎలాంటి గొడవలు పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా కొంచెం సందిగ్ధంలోనే ఉన్నారు. బట్ ఎట్టకేలకు కష్టం వచ్చినప్పుడు డెఫినిట్‌గా వాళ్ళిద్దరూ కూడా ఒకటే అని మరొక్కసారి ప్రూవ్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదేవిధంగా నందమూరి కళ్యాణ్ రామ్. వెంటనే హాస్పిటల్‌లో తన బాబాయికి గాయమని తెలియగానే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దాని తర్వాత చాలా మంది అనుకుంటున్నారు పోస్ట్ పెట్టినంత మాత్రాన సరిపోతుందా? డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడారా? కలిసారా? ఇలాంటివి చాలా సందర్భాలు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా పెట్టిన తర్వాత డెఫినిట్‌గా పర్సనల్‌గా కాల్ చేసి మాట్లాడతారు. వాళ్ళ మధ్య ఉండేటువంటి బాండింగ్ ప్రజలందరికీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా! అని కూడా మరికొంతమంది సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా నందమూరి ఫ్యామిలీలో డెఫినిట్‌గా క్లాషెస్ ఉన్నాయి అని చాలా రోజుల నుంచెల్లి వస్తున్నటువంటి పుకార్లకు ఈ 2 పోస్ట్‌లు పెద్ద సమాధానం అని అయితే డెఫినిట్‌గా చెప్పొచ్చంటూ కూడా సినీ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ బాలయ్య త్వరగా
కోలుకొని మళ్ళీ షూటింగ్‌లోకి అడుగు పెట్టాలని కూడా అటు ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ దాని తర్వాత మాక్సిమం ఉన్నటువంటి సినీ, రాజకీయ ప్రముఖులందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు.